సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం. మరి మన రాగమయం 26వ భాగంలో ఏం జరుగుతోందో వెళ్ళి చూసేద్దామా? మర్నాడు ఉదయమే 5 గంటలకే లేచి వంటింట్లోకి వచ్చింది కరుణ. అక్కడ ఏది ఎక్కడుందో ఆమెకి అన్నీ పరిచయమే, పార్వతికి సహాయంగా ఉంటూ ఉండటంతో. కాఫీ డికాషన్‌కి స్టవ్ మీద ఒక పక్కన నీళ్లు పెట్టి, రెండో వైపు ఫ్రిడ్జ్‌లోంచి పాల ప్యాకెట్ తీసి కత్తిరించి గిన్నెలో పోసి పెట్టింది. సుభద్రమ్మగారు లేచి ఆవిడ పనులు పూర్తి చేసుకుని, "నేను సహాయం చెయ్యనా?" అంటూ వచ్చారు. "అక్కర్లేదు అత్తయ్యగారు, ఈ పనులన్నీ మా ఇంట్లో చేసినదాన్నేగా. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను గాని, మీరు కూర్చోండి, 5 నిమిషాల్లో కాఫీ తెస్తాను" అంది. సరేనండి నవ్వుకుంటూ వచ్చి ఆవిడ డైనింగ్ హాల్‌లో కుర్చీలో కూర్చున్నారు. కరుణ ఆవిడకి కాఫీ తెచ్చి ఇచ్చేంతలో రావుగారు, శేఖరం వచ్చారు హాల్లోకి. కరుణ ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. "నువ్వు కూడా మాతో పాటు తాగు, కాఫీ తెచ్చుకో" రావుగారు అన్నారు. కరుణ తను కూడా కాఫీ తెచ్చుకుని కుర్చీలో కూర్చుంది. "టిఫిను ఏం చేయాలనుకుంటున్నావమ్మా కరుణ?" రావుగారు అడిగారు. "ఏం చేయమంటారు బాబాయ్ గారు?" అడిగింది. "మంచిగా అల్లం జీడిపప్పులు వేసి ఉప్మా చేయమ్మా" అన్నారు రావుగారు. "అలాగే" అంది కరుణ. "శేఖరం ఇవాళ మన ఆఫీస్‌కి వెళ్ళటం లేదు కదా, కరుణకి వంటలో సహాయం చెయ్యి" అన్నారు రావుగారు. "అయ్యో, ఈ చిన్న పనికి శేఖరం సహాయం అవసరం లేదు బాబాయ్ గారు" కరుణ మొహమాట పడిపోతూ అంది. సుభద్రమ్మగారు రావుగారి పథకాన్ని నవ్వుతూ చూస్తున్నారు. "ఏ పనైనా బ్రహ్మాండంగా చేయగలను గాని వంట చేయటం ఒక్కటి రాదని శేఖరం అస్తమాను బాధపడుతూ ఉంటాడు. ఈ నెల్లాళ్ళు శేఖరాన్ని నీ అసిస్టెంట్ కింద పెట్టుకుని వంట నేర్పేయ్. అతని బాధ నేను చూడలేకపోతున్నాను" రావుగారన్న మాటకి శేఖరం చిద్విలాసంగా నవ్వాడు. కూర్చున్న చోట నుంచి లేస్తూ "పద మరి" అన్నాడు కరుణను ఉద్దేశించి. కరుణకి ఇబ్బందిగా అనిపించిన మాట వాస్తవం. కానీ రావుగారి మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేదు. తను వీలైనంత వరకు శేఖరం సమక్షాన్ని తప్పించుకోవాలనుకుంటుంటే బాబాయ్ గారు ఇలా చేశారు. రావుగారు ఒక సందర్భంలో కరుణకి శేఖరం విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పేయాలనుకున్నారు. కానీ శేఖరం కరుణ అన్న మాటలు, ఆమె ఉద్దేశ్యం ఆయనకి వివరించి చెప్పాడు. శేఖరం జీవితంలోకి మరో అమ్మాయి రావటం కోసం ఇప్పుడు వచ్చిన సంబంధాన్ని ఒప్పుకునే అవకాశం ఉందని ఆయన తొందరపడకూడదనుకున్నారు. శేఖరం ఒప్పుకున్నాడు కనుక తనకేమీ భయం లేదనుకున్నారు. రావుగారి మాటకి సై అంటూ శేఖరం "పద మరి" అనటం ఒకటి, తప్పదు అన్నట్టుగా అతనితో పాటు వంటింట్లోకి వెళ్ళింది కరుణ. లోపలికి వెళ్ళాక నడుం చుట్టూ కొంగు బిగించుకుంటూ, "ఇప్పుడు వంట నేర్చుకోవటం నీకు అంత అవసరమా?" అంది శేఖరం ఎదురుగా నిలబడి దండిస్తున్నట్టుగా. "అమ్మో, కరుణకి శేఖరాన్ని నిలదీయటం కూడా వచ్చునే" భయాన్ని అభినయిస్తూ అన్నాడు శేఖరం. అలా అంటుంటే శేఖరం కొత్తగా అనిపించటంతో ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది కరుణ. "అలా చూస్తూ ఉండిపోవటమేనా? నేర్పించేదేమైనా ఉందా?" ఆమె కళ్ళల్లోకి చూస్తూ చూపులకి కాస్త చిలిపితనం జోడించాడు శేఖరం. గబగబా ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసి గట్టిమీద పెట్టాడు. "ఎప్పుడు వంటింట్లోకి రాని నీకు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో ఎలా తెలుసు?" ఆశ్చర్యాన్ని ఆపుకోలేనట్టుగా అడిగింది. "ఎప్పుడైనా పార్వతికి ఒంట్లో బాగుండకపోతే సహాయం చేసేవాడినిలే" ఉల్లిపాయల తొక్క తీయటంలో నిమగ్నమవుతూ అన్నాడు శేఖరం. ఆ మాటకి శేఖరం వైపు ముచ్చటగా మెచ్చుకోలుగా చూడకుండా ఉండలేకపోయింది కరుణ. అది అతని దృష్టిని దాటిపోలేదు. ఉల్లిపాయల తొక్కలు తీసి చకచకా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్న శేఖరం ప్రక్కన హఠాత్తుగా 2 ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని గంభీరంగా ఠీవిగా అడుగులు వేసే శేఖరం వచ్చి నిలబడ్డాడు ఆమె ఊహల్లో. ఎందుకు శేఖరం తనని విడిచిపెట్టకుండా ఇలా దగ్గరికి వస్తున్నాడు? శేఖరం సమ్మోహన శక్తిలోంచి బయటికి రావాలని తను శతవిధాలా ప్రయత్నిస్తోంది. అతను దానిని భగ్నం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. చాకుతో కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ప్లేటులో వేసి కరుణ పక్కన గట్టు మీద పెట్టాడు. "శేఖరం, నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు?" గదమాయించింది. "ఏమో, అవసరార్థం తప్పక ఎప్పుడో నేర్చుకుని ఉంటాను" అన్నాడు. అతడు చెప్పిన ఆ తీరుకి కరుణకి నవ్వు ఆగలేదు. కరెంటు స్టవ్ మీద మూకుడు పెట్టి పోపు వేస్తుంటే కొద్దిగా వంగి చూశాడు. "ఏమేమి వేస్తున్నావు?" "ఇంతగా శ్రద్ధగా నేర్చుకుని ఎవరికి చేసి పెడతావు ఉప్మా?" అడిగింది. "నా కూతురికి, కొడుక్కి. వాళ్ళిద్దరూ ఉప్మా ఎంత ఇష్టంగా తినేవారో తెలుసా? ఆ రోజు తినటానికి పేచీ ఉండేది కాదు" అన్నాడు.
పోపు కలపటం మర్చిపోయినట్టుగా ఆగిపోయింది కరుణ. అది గ్రహించిన సరి సరి ఉల్లిపాయ ముక్కలు వేసే సమయం వచ్చేసింది అన్నాడు శేఖరం. వాటిని మూకుట్లో వేశాడు. నిజమే, ఇంకొక క్షణం ఆలస్యమైన పోపు మాడిపోయి ఉండేది. కరుణకి కళ్ళనీళ్ళు వచ్చేశాయి. అవి బుగ్గల మీదకి జారిపోతూ ఉండగా అతని వైపు చూసింది. ఉల్లిపాయలు తరిగింది నేనైతే నీ కళ్ళల్లో నీళ్ళేమిటి? తమాషా చేయబోయాడు. శేఖరం, పిల్లల గురించి ఇంత ఇదిగా ఆలోచించి బాధపడుతున్నావా? అడిగింది ఆర్ద్రంగా. అతని వదనం ఒక్క క్షణం గంభీరంగా మారిపోయింది. అల్మైరా దగ్గరికి వెళ్ళి ఉప్మారవ్వ కోసం చూస్తుంటే కరుణ వచ్చి ఆ డబ్బా తీసి అతని చేతికి ఇచ్చింది. డబ్బాలోంచి ఒక కప్పులోకి రవ్వ పోస్తూ అడిగాడు. మనం వేసిన పోపుకి ఈ కప్పుతో 2 కప్పుల రవ్వ సరిపోతుందనుకుంటాను కరుణ అన్నాడు రవ్వని కొలిచి ప్లేట్లో పోస్తూ. ఏ పనినైనా మనస్సు పెట్టి చేయటం అన్న సూత్రాన్ని ఉపయోగిస్తున్నాడు శేఖరం. నీకు నేను చెప్పాలా రాజశేఖరా? నీకు రాని విద్యంటూ ఏమైనా ఉందా? నవ్వుతూ అంది కరుణ. తనని ఒక్కదాన్ని వంటగదిలో వదిలేయకూడదని తనకు సహాయం చేయాలనే శేఖరం ఆలోచన కరుణకి అర్థమైంది. అతని ఆలోచనకి బాబయ్య గారి తోడొకటి. అతను పళ్ళెంలో పోసి అందించిన రవ్వని మరుగుతున్న పోపు నీళ్లలో పోసి కలయబెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఉప్మా మీద మూత పెట్టి గట్టుకి ఆనుకుని నిలబడింది కరుణ. చేతులు కట్టుకుని కరుణకి కాస్త దూరంగా మరో గట్టును ఆనుకుని నిలబడ్డ శేఖరం కరుణ అన్నాడు. మళ్ళీ అదే స్వరం. నిన్న సాయంకాలం ఉయ్యాలబల్లలో ఉన్నప్పటిలా అంత గాఢత్వంతో తనని ఎలా పిలవగలుగుతున్నాడు శేఖరం? మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అంది. నువ్వు ఆ రోజు నాతో ఎందుకు పోట్లాట పెట్టుకోలేదు? ఏ రోజు అని అడగబోయిన కరుణకి అతను అంటున్న ఆ రోజు ఏమిటో చప్పున స్ఫురించటంతో కనులు దించుకొని మౌనంగా ఉండిపోయింది. పోట్లాట ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతున్నాను, జవాబు చెప్పాలి. అతని గొంతు మరింత మార్దవంగా వాత్సల్యంగా పలికింది. అలా అడగటమే అత్యాశ అని నాకు తెలుసు కాబట్టి. అయినా ఇప్పుడు ఆ గతాన్ని గుర్తు చేసుకోవటం ఎందుకులే అంది. ఆ క్షణం ఇప్పుడు ఇంత మధురంగా మారుతుందని ఆ క్షణంలో అనుకోలేదు మరి అన్నాడు శేఖరం. నా మీద జాలి పడుతున్నావా శేఖరం? జాలి మాధుర్యాన్ని ఇవ్వదు, మహత్వాన్ని ఇస్తుంది అన్నాడు. అతని మాట వినబడనట్టుగా ఉప్మా ఉడికిందో లేదో పరిశీలించటంలో పడిపోయింది కరుణ. ప్లేట్లు తీసుకువచ్చి సిద్ధంగా పెట్టుకుంది. కందిపొడి డబ్బా కోసం కరుణ అల్మైరా దగ్గరికి వెళ్ళినప్పుడు శేఖరం వచ్చి ఉప్మా ఉడికిందో లేదో పరిశీలించి ఉప్మా ఉడికిపోయింది కరుణ అని మళ్ళీ అన్నాడు. ఈ చూడటం నాకెలా తెలుసునంటావా? అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ ఇలా వేళ్లతో చూడటం చూశానులే అన్నాడు. చూస్తే చాలు నీకు. నవ్వుతూ ఉప్మా ప్లేట్లని ట్రేలో పెట్టుకుని హాల్లోకి వెళ్ళింది. రావుగారు కరుణ కూడా ప్లేట్ తెచ్చుకునేదాకా ఊరుకోలేదు. టిఫిన్ తిన్నాక శేఖరం పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు. వంట పని పూర్తి చేసి శేఖరం తెచ్చిన ఇంగ్లీష్ నవలల్లో ఒకటి తీసి చదవటానికి ప్రయత్నం మొదలుపెట్టింది కరుణ. సుభద్రమ్మ గారు సోఫాలో కూర్చుని భాగవతం చదువుకుంటున్నారు. పుస్తకాన్ని అపురూపంగా అటు ఇటు తిప్పుతూ చూస్తున్న కరుణకి ఇంత శ్రద్ధగా తన కోసం పుస్తకాలు తెచ్చిపెట్టిన శేఖరానికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. అలా పుస్తకం చదువుతూ ఉండగానే ఉదయం కరుణ, నువ్వు ఆ రోజు నాతో పోట్లాట ఎందుకు పెట్టుకోలేదు అనటం జ్ఞాపకం వచ్చింది. ఈ కరుణనేదో ఉద్ధరించాలన్న తాపత్రయం ఎక్కువైపోయింది అతనికి అనుకుని ఒక నిట్టూర్పు విడిచి పుస్తకం చదవటంలో మునిగిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు అవుతుండగా వచ్చాడు శేఖరం. అతను వచ్చాకే భోజనం చేద్దాం అన్నారు రావుగారు. మంచినీళ్ళు అందించిన కరుణకి అనిపించింది శేఖరం చాలా అలసిపోయినట్టుగా ఉన్నట్టు. ఎక్కడికి వెళ్ళావు శేఖరం? రావుగారు అతను రావటం గమనించి హాల్లోకి వస్తూ అన్నారు. మనం అభివృద్ధి చేయటానికి దత్తత తీసుకున్న గ్రామంలో లైబ్రరీకి మనం ఆర్డర్ చేసిన రామాయణ మహాభారత గ్రంథాలు, మిగతా పుస్తకాలు నిన్న వస్తాయని చెప్పాడు మన సుందరం. చూసి వద్దామని వెళ్ళాను. అక్కడి నుంచి పాఠశాల కన్స్ట్రక్షన్ పనులు, మహిళల కోసం ఏర్పాటు చేసిన చేతి పనుల కేంద్రానికి వెళ్ళాను. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి మావయ్య గారు అన్నాడు. నీ పర్యవేక్షణలో మంచిగా ఎందుకు జరగవు శేఖరం? మన మనస్సు ఈ మాత్రం ప్రశాంతంగా ఉంది అంటే ఆ ఊరి ప్రజల చిరునవ్వులే కదూ అన్నారు ఆయన. ఈ విషయం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం కరుణ 2-3 సార్లు వింది.
కరుణ, నీ చదువు అయిపోయాక ఆ గ్రామంలో ఆడవాళ్ళకి చదువు పట్ల ఆసక్తిని కలిగించే బాధ్యత నువ్వు తీసుకోవాలి. శేఖరం నువ్వు కలిసి ఆ ఊరి బాధ్యత తీసుకుంటే అది ఒక నందనవనమే అవుతుంది. అది నా స్వప్నం కూడా. డబ్బు పెట్టడం ఒకటే కాదు, కష్టజీవుల్ని ఉద్ధరించాలన్న తపన, హృదయం ఉండాలి. అందుకే ఆ బాధ్యతని మీ ఇద్దరికీ అప్పగించేస్తున్నాను అన్నారు రావుగారు. తప్పకుండా బాబాయ్ గారు, కరుణ సంతోషంగా మనస్ఫూర్తిగా అంది. నందనవనమే అవుతుంది. తప్పకుండా మీరు ఆశించినట్టుగా. ఇటువంటి విషయాల్లో శేఖరంతో కలిసి పనిచేయటం జీవన సాఫల్యం అనిపిస్తుంది. అంటే తను ఎప్పుడూ శేఖరంతోనే ఉండాలి. అక్కడ ఆగిపోయింది కరుణ ఆలోచన. అలా లేకపోయినా చేయవచ్చు. వెంటనే మనస్సుకి సర్ది చెప్పేసుకుంది. ఆ రాత్రి కరుణ తను మాత్రమే ఉన్నప్పుడు శేఖరం అన్నాడు, చూసావా మనం కలిసి చేయవలసిన సత్కార్యాలు ఎన్ని ఉన్నాయో. వెంటనే కరుణ ఎటువంటి సమాధానము చెప్పలేకపోయింది. జీవితాన్ని జీవించాలని ఉంది శేఖరం తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు. సాయంకాలం 6 గంటలవుతోంది. ఆ రోజు ఆదివారం. శేఖరం పైన తన గదిలో ఉన్నాడు. రావుగారు హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నారు. కరుణ, సుభద్రమ్మగారు కూడా తమ గదిలో పుస్తక పఠనంలోనే ఉన్నారు. రావుగారు హఠాత్తుగా కరుణను పిలిచి, గేటు చప్పుడవుతోంది, ఎవరో వచ్చినట్టు ఉన్నారు చూడమ్మా అన్నారు. కరుణ వచ్చి తలుపు తీసేలోపుగానే బెల్లు కూడా మోగింది. తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన దృశ్యానికి ఆమెకి ఆనందంతో కళ్ళనీళ్లు వచ్చినంత పనయింది. అమ్మా అంటూ పిల్లలు కరుణ కాళ్ళని చుట్టేశారు. తులసమ్మగారు నవ్వుతూ నిలబడి ఉన్నారు. కరుణ ఆశ్చర్యానికి అంతు లేకుండా ఉంది. ఎలా వచ్చారమ్మా ఈ టైంలో అడిగింది పిల్లలు తలలు నిమురుతూ. రావుగారు కారు పంపించారమ్మా. పిల్లలకి స్కూలు సెలవులు లేకపోయినా 2 రోజులు ఉండి వెళ్ళిపోమన్నారు. కానీ స్కూల్ బిల్డింగ్ ఏదో బాగు చేయాలని పిల్లలకి 10 రోజులు సెలవులు ఇచ్చేశారు. అందరూ లోపలికి వచ్చారు. ఎవరొచ్చారు తల్లి? రావుగారు కరుణ కళ్ళల్లోని ఆనందాతిరేకాన్ని ఆపేక్షగా తిలకిస్తూ వేళాకోళమాడారు. పిల్లలిద్దరూ రావుగారిని గుర్తుపట్టి, తాతగారిక్కడ అంటూ సందేహంగా అన్నారు. ఇది ఈ తాతగారి ఇళ్ళే చెప్పింది కరుణ. తులసమ్మగారు రావుగారికి నమస్కారం చేశారు. ఇంతలో సుభద్రమ్మగారు లోపల నుంచి వచ్చారు. తులసమ్మగారు వెళ్ళి సుభద్రమ్మగారు చేయి పట్టుకున్నారు అమ్మా అంటూ. శేఖరం కూడా పైనుంచి వచ్చాడు. శేఖరం, బాబాయ్ గారు ఏం చేశారో చూడు, కరుణ ఆనందంగా అంది పిల్లల్ని చూస్తూ. అమ్మా ఎవరు? శేఖరాన్ని చూస్తూ అడిగారు పిల్లలు. కరుణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫ్రెండ్ చటుక్కున అన్నాడు శేఖరం. ఫ్రెండ్ ఒక నిమిషం ఆలోచించాడు బుగ్గ మీద వేలు వేసుకుని. కరుణ కొడుకు. మామయ్యలు బాబాయ్యలు అంటారు కానీ ఫ్రెండ్, ఇంత చిన్నపిల్లాడికి ఇంత పెద్ద ఫ్రెండ్, మిమ్మల్ని అలాగే పిలవాలా అన్నాడు. అక్కడున్న వాళ్ళకి నవ్వు ఆగలేదు. ఆరిభడవ రావుగారు మనసారా నవ్వారు. శేఖరం పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఇప్పుడు పిల్లలు మరీ తెలివి మీరిపోతున్నారు, సుభద్రమ్మగారు నవ్వుతూ అన్నారు. పిల్లలిద్దరూ తల్లి పోలికల్లోనే ఉన్నారు. అమ్మాయి అయితే చిన్నప్పటి కరుణలానే ఉంది, సుభద్రమ్మగారు ఆ మాటే అన్నారు. శ్వేత తల్లి చేతుల్లో చేరింది. కరుణ కళ్ళల్లో వెలుగుతున్న దీపాలని ఆపేక్షగా చూస్తున్నాడు శేఖరం. రాగిణి బయటవారితో ఎలా ఉన్నా పిల్లల్ని ఇలా ప్రాణప్రదంగానే చూసుకుంటుంది. అందుకే తను ఈ మాత్రం నిశ్చింతగా ఉండగలుగుతున్నాడు. పిల్లాడి మాటకి జవాబు చెప్పకుండా శేఖరం ఆలోచనల్లోకి వెళ్ళిపోవటం గమనించారు మిగతా 3 పెద్దవాళ్ళు. అతని ఆలోచనల్లో ఏముందో కూడా వాళ్ళకి అర్థమైంది. ఫ్రెండ్, మిమ్మల్ని ఇలాగే పిలవాలా? అవును, ఇలాగే పిలవాలి. కరుణ చేతుల్లో ఉన్న శ్వేత కూడా ఫ్రెండ్ అంటూ కళ్ళు చికిలిస్తూ నవ్వింది. అలా నవ్వుతున్న శ్వేత ముద్దుగా అనిపించటంతో శేఖరం కరుణ చేతుల్లోంచి శ్వేతని తీసుకున్నాడు. ఒక్క క్షణంసేపు అతని వైపు పరిశీలనగా చూసిన శ్వేత ఓ చిరునవ్వు చిందించింది. ఒత్తుగా ఉన్న అతని క్రాఫ్ని తన చిట్టు చేతులతో కొద్దిగా చిందరవందర చేసింది. మనోహరంగా నవ్వుతున్న శేఖరం మీద కరుణ చూపు ఒక్క క్షణం నిలిచిపోయింది. 2 నిమిషాల్లో మళ్ళీ తల్లివైపు ఒదిగింది. హఠాత్తుగా కలిగిన ఈ సంతోషానికి దివ్యంగా వెలిగిపోతున్న కరుణ వదనాన్ని తిలకించిన శేఖరం అనుకున్నాడు మనస్సులో కరుణకి ఈ ఆనందాన్ని ఎప్పుడూ ఇలాగే ఉండనివ్వాలి అని. 2 నిమిషాల్లో మళ్ళీ తల్లివైపు ఒదిగింది చంటిది. హఠాత్తుగా కలిగిన
కరుణ పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు తొడిగించి కబుర్లు చెబుతుంటే సుభద్రమ్మగారు అన్నారు, ఈ పూటకి వంట పని నేను చూస్తానులే కరుణ అన్నారు. కరుణ వద్దు వద్దని మొహమాట పడుతుంటే శేఖరం అన్నాడు, పిల్లలతో కబుర్లు చెప్పుకో, అమ్మకి నేను సహాయం చేస్తానులే. ఇక కరుణ సరేననక తప్పలేదు. లక్ష్మి కూరలన్నీ తరిగిపెట్టి మిగతా పనుల్లోకి వెళ్ళింది. తులసమ్మగారు నేను చేస్తాను మీరు కూర్చోండి అన్న, మీరిప్పుడే ప్రయాణం చేసి వచ్చారు అంటూ సుభద్రమ్మగారు ఒప్పుకోలేదు. రావుగారు సోఫాలో కూర్చుని పిల్లలు ఇలా రండి అని పిలిచారు. పెద్ద చాక్లెట్ల బాక్స్ ఒకటి వాళ్ళ ముందు పెట్టారు. అమ్మో ఇన్ని చాక్లెట్లే! ఒక్కసారి చరణ్ ఆశ్చర్యపోతూ అన్నాడు. శ్వేత చప్పట్లు కొడుతూ కిలకిలా నవ్వేసింది. గుప్పెడి చాక్లెట్లు చప్పున తీసుకుని గౌనులో వేసేసుకుంది. మళ్ళీ తాతగారు ఏమంటారోనని భయం భయంగా అమాయకపు చూపులు. అందరికీ నవ్వాగలేదు. తులసమ్మగారు అన్నారు, అమ్మకి ఇచ్చి ఒక్కొక్కటి తీసుకుని తిను. గుప్పుడు ఎంతుందని? నాలుగేగా వచ్చింది, సగం క్రిందే పడిపోయాయి మురిపంగా అన్నారు సుభద్రమ్మగారు. కాసేపు అయ్యాక శేఖరం సోఫాలో కూర్చుని ఉన్నాడు. చరణ్ వచ్చి ఫ్రెండ్ చాక్లెట్ తీసుకో అన్నాడు. అన్నగారితో పోటీ అన్నట్టుగా తను వచ్చి చేయి చాచింది శేఖరం వైపు. చేతిలో చాక్లెట్ ఉంది. ఫ్రెండ్ అంది గాని డా అక్షరం గాలిలో కలిసిపోయింది. శేఖరానికి ముచ్చటగా అనిపించి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఓరగా చూసి కిలకిలమని నవ్వింది. శేఖరానికి నవ్వు ఆగలేదు. పక్క సోఫాలోనే ఉన్న రావుగారు అతను అలా నవ్వటాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ ఉండిపోయారు. తులసమ్మగారు అంత పెద్ద ఇల్లు అలంకరణలతో చూస్తూ ఆశ్చర్యచకిత అవుతున్నారు. అతను పిల్లల్ని తీసుకుని వెళ్ళి బొమ్మలు కొందాం పదమన్నాడు కరుణతో ఒకరోజు. అక్కర్లేదు లెద్దు అన్న కరుణ మాటకి రావుగారు అన్నారు, పిల్లలు అమ్మని వదిలిపెట్టి ఉంటూ ఇన్ని రోజులకి ఇక్కడికి వచ్చారు. సరదాగా బొమ్మలైనా కొనిపెట్టకపోతే ఎలాగమ్మా అనటంతో పిల్లల్ని తీసుకుని బయలుదేరింది శేఖరంతో. అతని లాలనలో ఏమి ఉందో గాని షాపులో ఉన్నంతసేపు శ్వేత అతని చేతుల్లోనే ఉంది. ఈ బొమ్మ ఆ బొమ్మ అంటూ చూపిస్తూ. చరణ్ అయితే సంతోషపడిపోతూ థ్యాంక్ యూ ఫ్రెండ్ అంటూ శేఖరం చేయి పట్టుకుని మరీ చెప్పాడు. ఇంటికి వస్తూనే ఇద్దరు బొమ్మలన్నిటినీ సంబరంగా తాతగారికి అమ్మమ్మకి చూపించారు. చరణ్ ఫ్రెండ్ కొనిపెట్టాడని చెప్పడం కూడా మర్చిపోలేదు. రావు గారు చిద్విలాసంగా నవ్వుకున్నారు. ఈ చిత్రమే శాశ్వతం కావాలని కోరుకున్నారు. వారం రోజులు కలలోలా గడిచిపోయాయి కరుణకి. ఇంకా 2 రోజుల్లోకి పిల్లల ప్రయాణం వచ్చేసింది. శేఖరం కరుణను తీసుకువెళ్ళి పిల్లలకి కొత్త బట్టలు కొన్నాడు. బెంగపడబోతున్న మనస్సుని కోప్పడుతూ భవిష్యత్తులో పిల్లలు తనతోనే ఉంటారు, అందుకు మంచి పునాది వేసుకుంటున్న సమయంలో దిగులంటే ఎలా అని తనకి తనే సర్ది చెప్పుకుంది కరుణ. మర్నాడు ఉదయమే ప్రయాణం అనగా శేఖరం సోఫాలో కూర్చున్నాడు. అతని ఒళ్ళో శ్వేత. అల్లరిగా అతని క్రాఫ్ట్ని చెరిపేస్తుంటే అతను మళ్ళీ దువ్వుకుంటున్నాడు. మళ్ళీ చెరిపేస్తోంది. కాసేపు చెల్లిని ఆగమని కోప్పడి చరణ్ అడుగుతున్నాడు, ఫ్రెండ్ మా ఇంటికి వస్తావా? కాస్త దూరంలో ఉన్న రావుగారు ఎందుకు అన్నారు వేళాకోళంగా. మా ఫ్రెండ్కి చూపిస్తాను. ఈ ఫ్రెండ్ మీకు బాగా నచ్చాడా అన్నారాయన. చాలా బాగా అంటూ చరణ్ శేఖరం పక్కకు వెళ్ళి కూర్చుని అతని మీద వాలిపోయాడు తన ప్రేమనంతా చూపిస్తూ. కరుణకు తెలియకుండానే మనస్సులో అమృతపు జల్లు కురిసినట్టయింది. తులసమ్మగారిని పిల్లల్ని మళ్ళీ కారులో రావుగారు ఊరికి పంపించేశారు. కరుణ రావుగారికి ధన్యవాదాలు చెప్పింది. నీ మనస్సు నాకు తెలుసు తల్లి అని నవ్వారు చిన్నగా ఆయన. కరుణ అస్సలు దిగులు పడకూడదన్న నిర్ణయానికి వచ్చిన మూలంగా మామూలుగానే ఉంది. ఆ రోజు రాత్రి 12 గంటలు అవుతుండగా వంటింట్లో శబ్దం అవుతుంటే ఏమిటా అని వంటింట్లోకి వచ్చింది కరుణ. శేఖరం టీ పెట్టుకుంటున్నాడు. నన్ను అడిగితే తప్ప నిష్ఠూరంగా అంది. నాతో పాటు నిన్ను కూడా లేపాలా? మరి ఆ రోజు చదువుకునేవాళ్ళ హార్లిక్స్ కలపకూడదని చెప్పావు. నేను ఉద్యోగస్తుడిని, నిద్ర ఎవరికైనా ఒకటే అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి టీని గ్లాసులోకి వడబోసి అతని చేతికి ఇచ్చింది. నీ చురుకుదనం చూస్తుంటే ఎక్కడా నిద్రపోయినట్టు లేదే, టీని మెల్లగా తాగుతూ అన్నాడు. చిన్నగా నవ్వేసి ఊరుకుంది. మళ్ళీ 2 రోజుల్లో నీకు ట్యూషన్స్ మొదలవుతాయిగా. కరుణ నువ్వు పైకి వస్తే నీకు ఒక చక్కటి జ్ఞాపకాన్ని చూపిస్తాను అన్నాడు. జ్ఞాపకమా? ఏమిటది? నువ్వు పైకి వస్తే తెలుస్తుంది. ఇద్దరూ పైకి వెళ్ళారు. వెళ్ళి చూడు, టేబుల్ మీద ఉంది. 10వ తరగతిలో పరీక్షలు అయిపోయాక తీయించుకున్న క్లాసు గ్రూప్ ఫోటో అది. కరుణకి నిజంగానే సరదాగా అనిపించింది. ఇప్పుడు ఇద్దరం ఎంత పెద్దవాళ్ళం అయిపోయామో కదూ.
జీవితమిచ్చిన అనుభవాలతో మరీ పెద్దవాళ్ళం అయిపోయాం. శేఖరం గొంతులో నైరాశ్యం తొంగి చూసింది. కరుణకి ఎలాగో అనిపించింది. ఈ ఫోటో ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది? ఎందుకో చిన్నతనాన్ని ఒకసారి చూసుకోవాలనిపించింది అంటూ టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ ల్యాంప్ వెలుతురు గదిలో పలుచగా పరుచుకుని ఉంది. కరుణ టేబుల్ అంచున ఆనుకుని నిలబడి ఉంది. ఆమెకి అతనిని ఓదార్చాలనిపించింది. అనూహ్యంగా శేఖరమే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, కరుణ, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తుంటే ఎందుకు రానని అంటున్నావు అని అడిగాడు. అతను భావావేశానికి లోనవుతున్నట్టుగా అతని గొంతు చెబుతోంది. కరుణ వెంటనే ఎటువంటి సమాధానము చెప్పలేకపోయింది. నువ్వు నీ హృదయాన్ని చెప్పినప్పుడు కాదన్నానని కోపమా? అడిగాడతను. కాదు అన్నట్టుగా కళ్ళతో చెప్పింది. నీ మీద ప్రేమతోనే నేను సతమతమైపోతున్నానని నీకు ఎలా చెప్పను శేఖరం? ఆమెకి మాటలు రానట్టుగా అనిపిస్తోంది. మరి? ఏమో తెలియటం లేదు శేఖరం. నేను నీ జీవితంలోకి రావటం భావ్యం కాదనిపిస్తోంది అంది. ఇప్పుడు మన ఇద్దరికీ కావలసింది పరస్పరం ఓదార్పుతో కూడిన ప్రేమ అన్నాడు అతను. ప్రస్తుతం నాలో నా పిల్లలకి మాత్రమే ప్రేమని అందించగల శక్తి ఉందనిపిస్తోంది. నా వలన నీ జీవితంలోకి ఉత్సాహం రాదు. శేఖరం చేతుల్లో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంటూ అంది కరుణ. అవునా? అతను కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కరుణ నిశ్శబ్దంగా క్రిందికి వచ్చేసింది. వారం రోజులు గడిచిపోయాయి. రావుగారు మనసులో అనుకున్నట్టుగానే కరుణ వంటింట్లో హడావుడిగా ఉండడం, శేఖరం ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళడం, శేఖరానికి స్వయంగా భోజనం వడ్డించి అన్నీ తనే చూసుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆయనకి ఆనందంగానే ఉంది. ఆ రోజు ఇంటికి ఎవరో కారులో వచ్చారు. శేఖరం ఆఫీసుకు వెళ్ళిపోయాడు. వారి మాటలను బట్టి శేఖరానికి పెళ్లి సంబంధం అని అర్థమైపోయింది. సుభద్రమ్మ గారిని పెళ్లి చూపులకి స్వయంగా ఆహ్వానించడానికి వచ్చినట్లు, ఫోనులో రావుగారితో మిగతా విషయాలన్నీ చర్చించటం అయినట్టు కరుణకి అర్థం అయింది. కరుణకి ప్రపంచమంతా అంధకారమయం అయిపోయినట్టు అనిపించింది. శరీరంలోని శక్తినంతా ఎవరో లాగేసినట్టు అనిపించింది. శేఖరాన్ని తన నుంచి మళ్ళీ ఎవరో శాశ్వతంగా లాగేస్తున్నట్టుగా అనిపించింది. అంటే శేఖరం ఇన్నాళ్ళు తనతోనే ఉన్నాడా? తను అతనితో ఉందా? ఏమో, నీ మనసులో ఏమి ఉందో స్పష్టంగా తెలుసుకుని మసులుకో. తర్వాత ఎంతగా రోధించినా ప్రయోజనం ఉండదు. అతను ఇంకొక స్త్రీ సొత్తు అయిపోయాక అతనికి నీ వైపు చూసే అధికారం ఉండదు. అతను నిన్ను మనసారా ఆహ్వానిస్తున్నాడు తన జీవితంలోకి. నువ్వే అర్థం లేని ఆలోచనలతో దూరం పెడుతున్నావు. సమయం మించిపోతోంది. నువ్వు అతను నీ పక్కన లేకుండా జీవించగలవా? అసలు నీ జీవితానికి అర్థం అంటూ ఉంటుందా అతను పరాయివాడైపోతే? వచ్చిన కరుణ మనస్సు ప్రశ్నిస్తోంది ఆమెని. వచ్చినాయన మర్నాడు ఉదయం అమ్మాయిని చూసుకోవటానికి రమ్మనమని చెప్పి వెళ్ళిపోయారు. సుభద్రమ్మ గారు సరేనన్నారు. వాళ్ళు రావుగారికి చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రావుగారికి కూడా ఆఫీసు పని ఉందని వెళ్ళిపోయారు. కరుణ ఆఖరి ప్రయత్నం మీద శక్తి కూడదీసుకుంటోంది. ఇందులో అతని తప్పేమీ లేదు. తనని ఎంతో ఇదిగా అడిగాడు, కాదని చెప్పింది. మరి ఇప్పుడు ఈ ఇది ఏమిటి? కరుణకి క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. సాయంకాలం అతని ఇంటికి వచ్చాక ఇక ఇదే తన ఆనందానికి ఆఖరి క్షణమేమో అన్నట్టుగా అతనిని కనులలో నింపేసుకుంది. అతను ఎదురుగా ఉంటే రెప్పవేయటం మర్చిపోతోంది. కరుణ అని అతను ఆప్యాయంగా పిలుస్తుంటే తన హృదయాన్ని అతని పాదాల చెంత పరవాలన్న ఆవేశం వచ్చేస్తోంది. మరి ఇన్నాళ్ళు అతని జీవితంలోకి ఉత్సాహం ఉరకలివేసే అమ్మాయి రావాలని కోరుకున్నావు కదా, దాని సంగతేమిటి? ప్రశ్నించింది మనసు. ఏమో, నాకు తెలియదంటూ మనస్సుని విసుక్కుంది కరుణ. రాత్రి తెల్లవార్లు హృదయం బ్రద్దలైపోయి మురుకలైపోతూనే ఉంది. తెల్లవారింది. రావుగారు కరుణ దగ్గరికి వచ్చి, అమ్మా కరుణ, ఇవాళ ఇంకో అరగంటలో శేఖరానికి అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాం. నీకు తెలిసే ఉంటుంది అని చెప్పి, శేఖరం తొందరగా రావాలి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు. 10 నిమిషాల్లో మళ్ళీ, శేఖరం, అమ్మగారు నేను కారులో కూర్చుంటున్నాం, నువ్వు వచ్చేయ్ అంటూ బయటికి వెళ్ళిపోయారు. కరుణ వంటింట్లోకి వెళ్ళిపోయి మొహం దాచుకుంది. శేఖరం క్రిందకి వచ్చాడు.
కరుణ, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. నువ్వు బావుంది అంటే బయలుదేరతాను అన్నాడు వంటింట్లోకి వచ్చి. కరుణకి కళ్ళ నీళ్లు నిండిపోతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తేనే తన మనస్సు వశం తప్పుతుందేమోనన్న భయంతో వెనక్కి తిరిగి చూడలేదు. కరుణ, నిన్నే. నువ్వు చూసి బావుందంటే గాని నేను బయలుదేరను. అక్కడ మావయ్య గారు తొందర పెట్టేస్తున్నారు. ఇటు చూడు అన్నాడు శేఖరం మళ్ళీ. తను వెనక్కి తిరిగితే మనస్సు అదుపు తప్పుతుందేమోనన్న భయంతోనే తప్పదన్నట్టుగా వెనక్కి తిరిగింది కరుణ. అక్కడ రాజశేఖరం చేతులు రెండూ చాచి సమ్మోహనమైన చిరునవ్వుతో ఆమెను ఆహ్వానిస్తున్నాడు. ఒక్క క్షణం అర్థం కానట్టుగా అయోమయంగా నిలబడిపోయిన కరుణని ఈసారి కళ్ళతో నవ్వుతూ చేతులు చాచి ఆహ్వానించాడు. కరుణ సుడిగాలిలా వచ్చి అతని చేతుల్లో వాలిపోయింది. కనులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె మనస్సులో మాటకి సమాధానం చెబుతున్నట్టుగా అన్నాడు శేఖరం. నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకు? ఆ ఊరి గుడిలో ఒక అమ్మాయి ఎప్పుడో నేను తన వాడినని చెప్పేసిందిగా. శేఖరం, ఆమె హృదయం ఆర్తిగా పిలిచింది. ఊ అన్న అతని సమాధానం ఆమె హృదయంలో వేయి వేణువులే మ్రోగింది. సశేషం. ఇదండి ఈ ఎపిసోడ్లో కథ, జరిగిన కథ. మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్స్ రూపంలో చెప్తారు కదూ. థ్యాంక్ యూ.